హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నన్ను చూసి దడుచుకోమాకండి, మార్నింగ్ కదా, సో దానివల్ల కొంచెం హెయిర్ అదంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉందన్నమాట. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ చూసారు కదా, మేమైతే సమ్మర్ మొత్తం కూడా ఇక్కడికి వస్తే, విలేజ్కి వస్తే మాత్రం మంచాలు చక్కగా బయట వేసుకొని ఇంకా అందరం కూడా బయట పడుకుంటాము. అంటే ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇట్లా సమ్మర్ మొత్తం కూడా చక్కగా బయటే పడుకుంటాం అనమాట. మా వాడైతే, మా వాసికి అసలు ఆ చల్లటి గాలికి లెగవాలా వద్దా అన్నట్లు ఆలోచిస్తున్నాడు. ఇంకా తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇడ్లీకి కానీ దోశకి కానీ బ్యాటర్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ ఇంకా ఇంట్లో కూడా ఏం లేవన్నమాట. పులిహోర చేద్దామంటే నిన్నే చేశాను. సో మళ్ళీ ఇవాళ ఏం తింటాంలే అని చెప్పేసి పాస్తా ఉందన్నమాట కొంచెము. సో ఇంక ఇవాళ పాస్తాతో ఏంటి అంటే ఎప్పుడు తిన్న రెసిపీస్ కొంచెం బోర్ కొట్టేసాయి. అందుకని ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి స్వీట్ పాస్తా అయితే చేస్తున్నాను అనమాట. అంటే కొంచెం మనకి ఇంచుమించుగా పాయసం లానే ఉంటుంది. అంటే ఇక పాయసం ప్రాసెసే అనుకోండి, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. జనరల్గా ఇక్కడ మా వాళ్ళు అంటే అమ్మ కానీ నాన్న కానీ ఇంకా నేను కూడా కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాము. అంటే బాగా కాదులేండి, స్వీట్ అంటే కొంచెం ఇష్టంగా తింటాము. సో ఇంకా అందుకని ఇవాళ ఇటు కొంచెం వెరైటీగా ఉంటుంది. అండ్ అందులోనూ ఇవాళ మా అమ్మ నాన్నది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో కొంచెం స్వీట్ చేసినట్టు ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ఈ స్వీట్ పాస్తా చేస్తున్నాను. అంటే ఇంకా అమ్మ వాళ్ళకి, మా వారికే సెలబ్రేషన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంకా అమ్మ నాన్నకి అస్సలు ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకైతే సెలబ్రేషన్స్ లాంటివి ఏం లేదు, జస్ట్ నార్మల్గా స్వీట్ చేసినట్టు ఉంటుందిలే అని ఇంక ఈ పాస్తాతోనే స్వీట్ పాస్తా కొంచెం పాయసం లానే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 1/2 లీటర్ వరకు మిల్క్, అందులోనే ఒక చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, సో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ కూడా వేసేసి బాగా మరిగించాను. మరిగిన తర్వాత ఒక కప్పు వరకు పాస్తా వేసుకొని అందులోనే ఒక ఇలాచీ కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం, అంటే స్వీటే కదా, సో అందుకని ఇలాచీ కూడా వేసుకొని పాస్తా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి అనమాట, మిక్సీలో వేసుకొని ఇట్లా కొంచెం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాను. అంటే టెక్స్చర్ కోసం అండి. సో ఓన్లీ పాస్తా అండ్ మిల్కే కదా, సో మనకి టెక్స్చర్ మంచిగా ఉండాలి అంటే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. 3-4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరు అనమాట, సో అందుకని జస్ట్ ఒక 1.5 స్పూన్ వరకే వేసాను, టెక్స్చర్ బాగుంటుంది అందుకోసము. సో ఆ పచ్చి కొబ్బరి కూడా వేసేసి జస్ట్ ఒక 3-4 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసుకోండి. నేనైతే ఒక కప్పుకి 1/2 కప్పు కంటే కూడా కొంచెం తక్కువగానే వేసాను అనమాట. అంటే మళ్ళీ మార్నింగ్ టైం కదా, అంత స్వీట్ అయితే తినలేము. సో అందుకని కొంచెం మైల్డ్గా ఉంటుందని 1/2 కప్పు కంటే కొంచెం తక్కువే వేసాను. సో బెల్లం మీరు తినగలిగినంత వేసుకొని ఇంకా ఈ బెల్లం కరిగేంత వరకు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా మీకు కావాలి అంటే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఫ్రై అట్లా ఏం చేయలేదులేండి, నార్మల్గానే కొన్ని జీడిపప్పు అలాగే కొంచెం కిస్మిస్ అయితే వేసేసాను అనమాట. సో అంతే సింపుల్గా పాస్తాతో స్వీట్ పాస్తా అయితే రెడీ. స్వీట్ పాస్తా లేదంటే పాస్తా పాయసము ఏదైనా అనుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం అసలు చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు పాస్తాతో ఒకే రెసిపీ కాకుండా మీరు కూడా ఒకసారి ఇట్లా ఈవినింగ్ టైం కానీ ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఇట్లా ఉంటే ట్రై చేయండి అబ్బా, నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో అది ఇంక ఇక్కడ నేను అంటే ఆ స్వీట్ అదంతా సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కరెక్ట్గానే సరిపోయింది, అంటే మార్నింగ్ టైం కదా, సో కొంచెమే వేసానులేండి. సో అది ఇంకా మార్నింగ్ టైము ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకున్నాం అనమాట. ఇంకేం చేస్తాము, ఏమీ లేవు, సో ఇంక ఇదే ఉంది. సో దీంతో కొంచెం డిఫరెంట్గా చేద్దామని ఇంక ఇట్లా అయితే చేశాను. సో అది ఇంకా ఇది కూడా నేనైతే అక్కడ అట్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ అన్నీ కూడా లాగేశారనమాట, బెడ్షీట్స్ అవన్నీ కూడా. సో నాకు ఎక్కడున్నా ఈ బెడ్షీట్స్ గోల అయితే తప్పట్లేదండి నిజంగా. ఇంకా మా అమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొట్టేది వీళ్ళిద్దరిని ఇట్లా లాగినందుకు. ఇంకా నేనైతే ఇంకా వదిలేసాను, ఏం చేస్తాం మరి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఇంకా వీళ్ళేమో అడ్డొస్తే మళ్ళీ చేయలేం కదా, సో ఇంక అందుకని నేను కూడా వదిలేసాను. ఇంకా మళ్ళీ చచ్చినట్లు అన్నీ మడతేసేసి ఇంకా అట్లా పెట్టేస్తున్నాను అనమాట. టీవీ పెట్టాను చూడమని, అంటే సాంగ్స్ అట్లా పెట్టాను అనమాట. సో చూడండి రా అని చెప్పేసి, కానీ ఇంకా వీళ్ళేమో వీళ్ళ పనిలో ఉన్నారనమాట. సో పక్కన మంచానికి కూడా చూసారు కదా, శారీ అంతా కూడా చించేశారండి, వీళ్ళేనమాట చించింది కూడా. మా అమ్మ చక్కగా శారీస్ కట్టుతుంది మంచాలకి, సో ఇంకా శారీ అదంతా కూడా చించేశారు. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మేమైతే తింటున్నాం అనమాట. హాయ్ చెప్పు.
హాయ్ ఫ్రెండ్స్, చెప్పు స్వామి. హాయ్ ఫ్రెండ్స్, పాస్తా స్వీట్ పాస్తా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాగుంది ఫ్రెండ్స్. నువ్వు చెప్పు, అన్నయ్య చెప్పాడు, నువ్వు చెప్పు. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? కిస్మిస్ ఉంది ఒకటి, నీకు నచ్చిందా? వంద బాలేదా? కొట్టి కొట్టి చెప్పించాను అనుకుంటారు. సరిగ్గా చెప్పు, బాగుందా? నిజం చెప్పు. యమ్మీయా? అమ్మి కాదు, యమ్మీయా? ఇంకా తర్వాత నాన్న వాళ్ళు కూడా వచ్చారనమాట పని నుంచి. సో ఇంకా ఇద్దరికి పెడితే ఇంకా తింటూ ఉన్నారు. సో నాన్న అడుగుతున్నాను ఎట్లా ఉంది అని చెప్పేసి, బాగుందని చెప్పేసి అంటున్నారు. అంటే మొన్న ఒక రోజు, ఇది వీళ్ళు సెకండ్ టైం అండి పాస్తా తినడము. మొన్న ఒక రోజు వండినప్పుడు ఆ రెసిపీ చేశాను అనమాట. అదైతే మా నాన్నకి అసలు ఆ షేపే నచ్చలేదు, పాస్తా షేప్. కానీ ఇవాళ అయితే బాగుందని చెప్పేసి ఇంకా అట్లా తింటున్నారు. న్యూస్ చూస్తున్నాం అనమాట. ఇది June 4th ఈ వ్లాగ్ వచ్చేసి ఎలక్షన్ రిజల్ట్స్ కదా. సో ఇంకా అట్లా టీవీ చూస్తూ తింటున్నాం అనమాట. సో అది సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మా పక్కూరు అయితే వచ్చానమాట. అంటే అమ్మది ఒకటి శారీ మెషిన్ దగ్గర ఇవ్వాలి. సో ఇంకా అందుకని చెప్పేసేసి ఇంకా ఇక్కడ అంటే ఈ అక్కకి ఫ్యాన్సీ షాప్ ఉంది అండ్ స్టిచ్చింగ్ కూడా చేస్తానమాట. సో ఇంకా అందుకని ఈ అక్క దగ్గరకు అయితే వచ్చాను. సో శారీస్ ఇంకా అట్లా అవన్నీ కూడా చూస్తున్నాను. సో వచ్చిన దాన్ని ఏదో శారీ ఇచ్చి వెళ్ళిపోయాను, వెళ్ళకుండా ఏవో డ్రెస్సెస్ అట్లా చూద్దాంలే అన్నట్లు నేను కూడా ఒక టాప్ అండ్ ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవిగోండి పటియాలా మోడల్ అనమాట. సో వీటిల్లోనే నేను కూడా ఒకటైతే తీసుకున్నాను. బాగున్నాయండి. అంటే ఎక్కువ అట్లా ఏమి ఉండవు, ఎక్కువ కలెక్షన్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే విలేజ్ కదా, మళ్ళీ తీసుకున్న వాళ్ళకి సేల్ అవ్వాలి కదా. సో అందుకని కొంచెం కలెక్షనే ఉంటుంది. సో వాటిల్లో నాకు ఒకటి నచ్చితే నేనైతే ఒకటి తీసుకున్నాను అనమాట. 500 అంట. అండ్ ఈ టాప్ వచ్చేసి 350 పడింది. సో ఆ టాప్ అండ్ ఇది నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. సో మరి వర్తా కాదా అనేది మీరే చెప్పాలి. బాగుందా లేదా అనేది కూడా చెప్పండి. సో ఇక్కడ అంటే సైజెస్ అట్లా ఏమి ఉండవు మనకి. నార్మల్గా బయట తీసుకుంటే సైజ్ ఉంటాయి కదా, అంటే ఆన్లైన్లో అట్లా. ఇక్కడైతే అట్లా ఏమి ఉండవు. సో అన్నీ కూడా XXL అట్లా ఉంటాయి. కానీ ఆ సైజ్ అయితే నాకు కరెక్ట్గా ఫిట్ అయింది అనమాట. సో ఇంక అందుకని తీసుకున్నాను. బాగున్నాయండి, ఫ్రీగా ఉన్నాయన్నమాట. అంటే పటియాలా సెట్ బాగుంది, ఫ్రీగా ఉంది. అంటే ఆన్లైన్లో చూస్తుంటాం కానీ బట్ ఎలా ఉంటాయని నేనైతే ఇప్పుడు తీసుకోలేదు. సో ఇక్కడైతే కళ్ళతో చూసి తీసుకున్నాను. నాకైతే నచ్చింది అనమాట. క్లాత్ కూడా కాటన్ మిక్స్డ్, కొంచెం సిల్క్ కలిసింది. సో బాగానే ఉంది. మళ్ళీ 2 తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఇంక అట్లా ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా మా అమ్మ శారీ ఇద్దామని వెళ్ళి నేను డబ్బులు వదిలించుకున్నాను అనమాట. అంటే పట్టియాలా కదా, కొంచెం ఫ్రీగా ఉంటాయిలే అన్నట్లు తీసుకున్నాను. సో అది ఇంకా వచ్చేదారిలో, అంటే మా ఊరికి వచ్చేదారిలో ఇంకా అవన్నీ కూడా తోటలు. సో ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా తర్వాత ఇవిగోండి వచ్చేసి మినువులు అనమాట. సో ఇవి ఎందుకు అంటే సున్నుండలు చేస్తున్నాము ఇవాళ. సో అందుకని చెప్పేసి ఇవి మా చేలో పండినవి, అంటే నాన్న వాళ్ళు పండించినవి. సో చేలోవు కదా, వీటిలో ఏంటంటే మట్టిగడ్డలు అంటే చిన్న చిన్న పుల్లలు అట్లాంటివి ఉంటూ ఉంటాయి. సో ఇంక ఇక్కడ వాటన్నిటిని కూడా ఏరేస్తున్నాను అనమాట. అంటే బయట కొనుక్కున్న వాటిల్లో మనకి అంతా కూడా గ్రేడింగ్ చేసి ఇస్తారు కదా, సో ఏముండవు. కానీ చేలో పండించుకున్న వాటిల్లో ఇంక ఇట్లా ఉంటాయి అనమాట. పండిన వాటిలో మేము కొంచెం తీసుకుంటాం కదా, సో ఇంకా వాటిల్లో ఇట్లా పుల్లలు అండ్ చిన్న చిన్న మట్టి గడ్డలు, నల్ల మట్టి అట్లా ఉంటూ ఉంటాయి. సో ఇంకా వాటన్నిటిని కూడా అక్కడ ఏరేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఈ పుల్లలు అలాగే మట్టి గడ్డలు అన్ని కూడా గ్రేడ్ చేసేయాలి. కాకపోతే అమ్మ ఏంటి అంటే ఫస్ట్ రోస్ట్ చేద్దాం
చేద్దాంలే, రోస్ట్ చేసిన తర్వాత అప్పుడు అన్నీ కూడా ఏరుదాము అని చెప్పేసి అనింది. అంటే ఇంకా ఫస్ట్ రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఒక పని అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి ఇంకా అట్లా అందనమాట. సో అందుకని ఫస్టే ఒక కడాయిలో వేసేసి అన్నిటిని కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇవి రోస్ట్ అయ్యాయి అంటే మాత్రం మంచి స్మెల్ వస్తుంది. సో మరి హై ఫ్లేమ్లో కాకుండా అట్లని మరీ లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా వీటిని అయితే రోస్ట్ చేసాము. సో మరీ హైలో పెట్టేస్తే కూడా లోపలేమో పచ్చిగా ఉంటాయి, పైనేమో క్రిస్పీగా అనిపిస్తాయి. సో అందుకని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని అయితే రోస్ట్ చేసుకున్నాను. సో ఇంకా ఇదిగోండి ఫైనల్గా పుల్లలు అవన్నీ కూడా ఏరేసాను అనమాట. సో ఇంకా విన్నారు కదా, మనం నోట్లో వేసుకుంటే అసలు కరకరలాడుతూ ఉండాలన్నమాట. సో అంత క్రిస్పీగా వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. సో అది ఇంకా అట్లా ఫ్రై చేసుకొని ఇంకా పుల్లలు ఆ రాళ్ళు అవన్నీ కూడా గ్రేట్ చేసేసానండి. ఇంకా తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా మా దగ్గర ఏం చేస్తారు అంటే తిరగలు ఉంటుంది కదా, సో ఆ తిరగల్లో వేసేసి ఇసిరే వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు చేయలేక ఇట్లానే మిక్సీలో వేస్తున్నాం కానీ, బట్ వెనక అయితే ఇట్లానే తిరగలు ఉంటుంది కదా, సో ఆ తిరగల్లో వేసేసి విసిరే వాళ్ళు అనమాట. విసిరితే అప్పుడు ఇంకా బాగుంటాయి సున్నుండలు అయితే. కానీ ఇప్పుడు ఇంకా అదంతా చేయలేక ఇట్లానే మిక్సీ జార్లో అయితే వేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేస్తున్నాము. 1 కప్పు వరకు మినపగుళ్ళు అయితే మిక్సీ జార్లో యాడ్ చేసేసాను. సో మీరు అంటే మినపగుళ్ళు అయినా మెజర్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పౌడర్ అయినా మెజర్ చేసుకోవచ్చు అండి. ఏదైనా ఇక్కడ మీకు చూపిస్తే కొంచెం తెలుస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మినపగుళ్ళు వేసేసి పౌడర్ కూడా చూపిస్తున్నాను అనమాట. మనం మినపగుళ్ళు 1 కప్పుతో మెజర్ చేసుకున్నా మనకి పౌడర్ చేసుకున్న తర్వాత పౌడర్ కూడా అంతే క్వాంటిటీలో అయితే వస్తుంది, పెరగడం తగ్గడం అట్లయితే ఏముండదు అనమాట. సో మీరు మినపగుళ్ళు అయినా మెజర్ చేసుకోవచ్చు, లేదంటే పౌడర్ అయినా మెజర్ చేసుకోవచ్చు. సో 1 కప్పు మినపగుళ్ళు అయితే ఒక 1/2 కప్పు వరకు బెల్లం అయితే పడుతుందండి. సో అదే 1 కేజీ మినపగుళ్ళు అనుకోండి, 1/2 కేజీ వరకు బెల్లం అయితే పడుతుంది అనమాట. సో నేనైతే 1 కేజీ వరకు మినపగుళ్ళు తీసుకున్నాము, దానికి 1/2 కేజీ బెల్లం అయితే యాడ్ చేసాము అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే పప్పు గుత్తితో కొంచెం బెల్లాన్ని దంచుకొని ఆ తర్వాత ఇట్లా మినపగుళ్ళు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ దంచుకున్న బెల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసామంటే వేసేసి ఒక పల్స్ ఇస్తే మనకి మొత్తం కూడా ఇంకా పౌడర్ మొత్తానికి ఈవెన్గా కలిసిపోతుంది అనమాట బెల్లం అనేది. సో వాటితో పాటే ఒక 4-5 ఇలాచీ కూడా వేసేసి ఇంకా అట్లా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇట్లా ఒకసారి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తంగా ఈవెన్గా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బెల్లం గడ్డలు అట్లా ఉంటూ ఉంటాయి. సో చిన్న చిన్నవి అయితే స్మాష్ చేసేయండి, పెద్దవి అయితే కనుక తీసేయండి, ఎందుకంటే మళ్ళీ కలవ్వ కదా, అందుకని చెప్పేసి. సో ఒకసారి మళ్ళీ ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇంక ఇట్లాగా లడ్డూలు అయితే చుట్టుకోవడమే, సున్నుండలు అయితే చుట్టుకోవడమే అనమాట. సో అంతే, అంటే చాలా సింపుల్ అనమాట. సో మేము షుగర్ అయితే అసలు యూజ్ చేయము, అండ్ మినప గుళ్ళు ఉంటాయి కదా, సో గుళ్ళుతో కూడా అస్సలు చేసుకోమన్నమాట. ఇట్లానే నాన్నవాళ్ళు మినుములు పండిస్తారు కాబట్టి ఇంకా నాకు కావాలన్నా సరే అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మే కొంచెం మినుములు వేయించేసి ఇస్తుంది అనమాట. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిక్సీ చేసుకోవడము, లేదంటే పౌడర్ చేసి ఇస్తుంది కొన్నిసార్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బెల్లం యాడ్ చేసుకొని ఇట్లాగా సున్నుండలు చేసుకోవడము ఏదో ఒకటి చేస్తాను. ఇంకా నెయ్యి కూడా అసలు కొనము, హోమ్ మేడ్ నెయ్యి అమ్మాయి పంపిస్తుంది అనమాట నాకైతే. అంటే అమ్మ వాళ్ళకి ఇంకా గేదెలు ఉన్నాయి కదా, సో కల్తీ లేని పాలు అనుకోండి, అసలు పెరుగు మీద మేగడ చాలా అంటే చాలా వస్తుంది అనమాట. అమ్మ అయితే పెరుగు మీద మేగడతోనే చేస్తుంది. సో ఇంకా రోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి అంతా ఒకరోజు మజ్జిగ చేస్తుంది అనమాట. అంటే ఇట్లా వెన్నపూసలాగా చేసి ఇంకా అడిగితే అన్నయ్యకి పంపిస్తుంది, లేదంటే నాకు పంపిస్తుంది అనమాట. సో అది ఇంకా కొంచెంగా నెయ్యి వేసుకుంటూ, నెయ్యి ఏంటి అంటే మనకి లడ్డులాగా ఫామ్ అవ్వాలండి, పొడిగా అవ్వకూడదు అనమాట, లడ్డులాగా ఫామ్ అవ్వాలి గట్టిగా. సో అట్లా సరిపోయినంత నెయ్యిని వేసుకుంటూ ఇంక ఇట్లా లడ్డులాగా చుట్టుకోవడమే. సో నేనైతే అన్ని లడ్డూలు అట్లా చుట్టేసుకున్నాను. యాక్చువల్గా అమ్మే చెప్పింది సున్నుండలు చేద్దామని, ఐడియా ఇస్తుంది కానీ చేసేది మాత్రం నేనేనమాట. సో ఇంకా మా కోసమే కదా చేసేది, బయట వాళ్ళు అయితే కాదు కదా. సో ఇంకా అట్లా సున్నుండలు అయితే చేసేసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసాను. నేను తీసుకున్న 1 కేజీ మినుములకైతే 50 వరకు వచ్చాయండి సున్నుండలు. అంటే మీరు ఎవరైనా చేసుకోవాలి అంటే తెలుస్తుంది కదా, సో అందుకని చెప్తున్నాను. సో 1 కేజీ మినుములకి 50 వరకు అయితే వచ్చాయన్నమాట, మీడియం సైజ్ సున్నుండలు. సో అది ఇంకట్లా సున్నుండలు తింటూ సున్నుండలు అయితే చేయడం అయిపోయింది. ఇంకట్లా ఒకటి తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. పిల్లలకి కూడా ఇంకా అవే ఇచ్చేసాను స్నాక్స్ కిందట. ఇంక ఇవాళ అయితే ఏం చేయలేదు. సో పిల్లలు ఇంకా సైకిల్ తొక్కుంటామని గోల్ అనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అయితే కొంచెం సేపు అట్లా తొక్కిస్తున్నానండి, మరి ఆఫ్టర్నూన్ అంటే ఎండ వస్తుంది ఒక్కొక్క రోజు, అందుకని చెప్పేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే తొక్కిస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు మొత్తం కూడా బండలు ఉంటాయి, తొక్కోవడానికి బాగుంటుంది. సో అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇంక ఇవి మా అమ్మ పూల చెట్లు అనమాట.
మల్లె చెట్టు, అలాగే ఇంకా విరజాజులు, మల్లెపూలు అయితే అసలు చాలా పూసాయి అన్నమాట. ఇంక ఇవి విరజాజులు, ఇవి నాకు పెట్టుకోవాలంటేనే భయం అండి. ఎందుకంటే ఆ తుమ్మెద వచ్చేసి తల చుట్టూనే తిరుగుతుంది అనమాట. ఆ స్మెల్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. స్మెల్ చాలా ఇష్టం, కానీ నాకు అవి పెట్టుకోవాలంటే భయం. ఆ పురుగు వచ్చేసి ఊరక చెవి కాడ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇంక ఇవి కనకాంబరాలు, ఇంకా అవన్నీ కూడా అట్లా ఉన్నాయన్నమాట. సో ఇటు పక్కన అయితే పూల మొక్కలకి వదిలేశారు. ఇంకా మొత్తం కూడా బండ్లు అయితే వేయించేశారు. ఇంక ఇక్కడైతే తొక్కుకోవడానికి కూడా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంక ఇక్కడికైతే వస్తున్నాము. రోడ్డు మీదేమో మరీ వెహికల్స్ వస్తున్నాయండి, పిల్లలు కదా తెలియట్లేదు. ఇంకా సావిడి దగ్గరికి వెళ్దామంటేనేమో మొన్న పంచర్ పడింది, ఇంకా అప్పటి నుంచి భయం వేస్తుంది అనమాట. సో అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాము. సో ఇదేమో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, అంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇంకా పక్కది వచ్చేసి మా ఇల్లు, అంటే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. మధ్యలో ప్రహరీ గోడ అయితే ఉంటుంది. సో అది ఇంకా పిల్లలు అయితే సైకిల్ తొక్కుంటూ ఉన్నారు. సెవి తాతతే కొడతాడు. పెట్టిరాపు అక్కడ. అమ్మమ్మ వస్తే కొట్టిద్ది, నీ ఇష్టం. కొట్టదా నీ తెలుసా? చెవి తాతత్తే కొడతాడు అయితే. పెట్టిరాపు అక్కడ. సైకిల్ కావాలొద్దా నీకైతే? సైకిల్ కావాలొద్దా? వద్దుగా? సర్లే పారా, మనం వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం, ఫ్రిడ్జ్లో ఉందిగా. నీకు వద్దా ఐస్ క్రీమ్ అయితే? ఐస్ క్రీమ్ వద్దా? ఎడకు తెస్తే కూర్చొని తింటావా? హాయ్ ఫ్రెండ్స్, ఇయ్యాలా లేదు ఏం లేదులే కానీ అవి చెప్పు. అమ్మమ్మ ఇప్పుడు వచ్చింది, నేను దొక్కేటప్పుడు రాకుండా. అమ్మమ్మ మీ అమ్మాయి చూడడానికి ఆకేద్దుండేవాడు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పులే లేవు షన్నమ్మ. సో ఇంకా ఇది ఫ్రెండ్స్, ఈవినింగ్ అయిపోయింది. చల్లటి గాలి వస్తుంది అనమాట. మేమైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాము. చల్లటి గాలి వస్తుంది. సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కిందట మేము కూడా ఒక 2 సున్నుండలు అయితే తినేసాము అనమాట. సో ఇంక ఇది వాళ్ళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నువ్వు కూడా బాయ్ చెప్పు.